వెల్కమ్ టు మెగానే టీవీ. సముద్ర కెరటాలపై అలుపెరగని పోరాటం వారిది. రెక్కల కష్టంతో నడి సంద్రంలో నిత్యం జీవన పోరాటం. చేపల వేటే వారి జీవనాధారం. వలకు చేపలు చిక్కితేనే వారి కుండలో అన్నం, కంచంలోకి ముద్ద వస్తుంది. కానీ నేడు ఆ గంగమ్మ తల్లే వారిని కరుణించడం లేదు. ఒకవైపు ప్రకృతి ప్రకోపం, మరోవైపు పారిశ్రామిక విషం వెరసి మత్స్యకారుల బతుకులు వలలో చిక్కిన చేపల్లా గిలగిలలాడుతున్నాయి. 3 లక్షల మందికి పైగా ఉన్న మత్స్యకార కుటుంబాలు నేడు ఉపాధి లేక వలస బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అసలు సముద్ర గర్భంలో ఏం జరుగుతుంది? గంగపుత్రుల ఆవేదనకు కారణమేంటి? జిల్లాలో 13 మండలాల పరిధిలో సుమారు 161 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సముద్ర తీరం లక్షలాది మందికి జీవనోపాధిని అందిస్తోంది. 99 మత్స్యకార గ్రామాల్లోని 3,85,392 మంది మత్స్యకారుల జీవితాలు ఈ నీటిపైన ఆధారపడి ఉన్నాయి. వీరిలో ప్రత్యక్షంగా 3 లక్షల మందికి పైగా నిత్యం వేట సాగిస్తుంటారు. అయితే మారుతున్న కాలంతో పాటు పారిశ్రామికీకరణ పెరగడం, పర్యావరణ మార్పుల వల్ల వేట కష్టతరంగా మారింది. ప్రభుత్వం అందించే సాయం ఏ మూలకు సరిపోవడం లేదని మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. నా పేరు వాడముదల చంద్రమ్మ అండి. మరి మా ఊళ్ళు ఏటలు కట్టేస్తున్నారు కదండి సార్. ఆ ఏటల వల్ల మా ఊళ్ళకి 20,000 ఇస్తున్నారండి. 20,000 సరిపోవట్లేదండి. 20,000 సరిపోక మరి ఒకరోజు ఏటకి వెళ్ళకపోతే మా ఊళ్ళు గడవదండి. ఆ ఏటకి వెళ్తే చేపలు పడితే మాకండి. ఈ 2 నెలలు కట్టేస్తున్నారు కాబట్టి బోట్లు ఈ 2 నెలలు 20,000 వేసినా మాకు సరిపోవట్లేదండి. మరి ఏమన్నా గవర్నమెంట్ ద్వారా మాకు ఏమన్నా ఉపయోగిస్తే మా దానివల్ల మేము బతుకుదామని చూస్తున్నామండి. మరి మధ్యకర్తలు కాదండి, మరి మా ఆడవాళ్ళు మేము పనులకి వెళ్ళరండి, ఎవరును ఇంటికాడే ఉంటారండి. మొగ్గలు కొన్ని 2 నెలలు ఏటలకి వెళ్ళరండి, ఇంటికాడే ఉంటారు. మేము ఎలా బతకమండి? మరి ఈ 2 నెలలు మీరు ఇచ్చిన 20,000 గోండి మాకు సరిపోవట్లేదండి. మరి మీ వల్ల గవర్నమెంట్ ద్వారా మాకు ఏమైనా ఉపయోగిస్తే దానివల్ల మాకు లాభం ఉంటుందండి. మరి ఇంతకు మించి మేము ఇంకేం చెప్పలేమండి. మరి అదండి, మరి మాకు చాలా ఇబ్బంది పడిపోతాం. మళ్ళీనేమో తుఫాన్లు గట్రా వస్తారు కదండి, మందులు కొనండి. ఈ తెచ్చుకున్న డబ్బులు కొని మందులకి వెళ్ళిపోతున్నారండి సారు. ఆ మందుల వాళ్ళు కొని కొద్దిగా ఆపితే బాగుంటుంది కదండి. చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. మరి ఏట్ల గట్రా వెళ్తున్నాం కదండి. మరి ఏటో తుఫాను వచ్చేస్తుంది. ఈ తుఫాను వల్ల ఏంటి మాకు ఉపయోగం ఏంటి అని మాకు భయపడిపోతున్నామండి. మరి అది మరి మగోళ్ళు ఏటలకి వెళ్తే వెళ్ళట్లేదు కదండి, వేరే పని లేదు కదండి మాకు వెళ్ళడానికన్నా. ఏది ఉపయోగం లేదండి, ఏటిచ్చానండి. ఏటిచ్చి తెప్పించి ఇంకా ఏది ఉండదండి మాకు. మా మధ్యగరసలకి అందరికి ఇంతేనండి, వేటకోళ్ళకి అందరికీ చేత కాదు, వెళ్ళరండి. వేట ఒకటే చేత అండి మా వాళ్ళకి. ఏట మీద బతుకుతారండి. ఆ ఏటకి వెళ్ళకపోతే ఇంకేమీ బతకరండి. ఇంజరాలు ఆగిపోవడము, ఇవి ఆగిపోవడము, అవి ఆగిపోవడము, ఈ గిఫాన్లు వల్ల చాలా ఇదండి. కోట్లు కట్టేస్తే ఈ మొగోళ్ళందరూ ఇంజరాల పనులు, వాళ్ళ పనులు చేసుకుంటారండి. ఆ వల్ల కొని మొలబడిపోతాయండి ఆ తుఫాన్కి. దానికి చాలా బాధపడతామండి. దానికి కానీ గవర్నమెంట్ ద్వారా కానీ మాకు కానీ కొద్దిగా ఉపయోగిస్తే చాలా మంచిది అనుకుంటున్నామండి. ఈ ఈ 20,000 వచ్చినా 20,000 సరిపోవండి సార్. 20,000 కాకంటే మాకు ఆడలకు కానీ రాషన్ కానీ వేస్తే చాలా మంచిదండి. ఆ రాషన్ కానీ సగం మందికి మన ఉతుతు తుఫాన్ వచ్చిందండి. 50 కేజీలు బియ్యం అన్నారండి. 50 కేజీల బియ్యం సగం మందికి వచ్చినాయండి, సగం మందికి రాలేదండి. ఈ బియ్యం వల్ల తిన్నామో ఉన్నామని ఎవరు కానీ అన్న వాళ్ళు లేరండి, అన్న వాళ్ళు లేరండి. ఏదో ఆ తుఫాను వస్తే ఇంకా అలాగే ఇంట్లో ఉండిపోవడం తప్పించి వర్షాలకి మగోళ్ళు వెళ్తున్నారండి. ఏటలకి వెళ్ళినా కొన్ని రూపాయి పాటు ఉండదండి. ఉండకుండా ఆ తెలియగంజి మేమే తాగుతున్నాండి. పనులు చేద్దామంటే ఆ హిందీ వాళ్ళు వచ్చేస్తున్నారండి. ఆ హిందీ వాళ్ళ వల్ల మగోళ్ళకి ఆడవాళ్ళకి ఏ పనులు ఉండలేదండి. గవర్నమెంట్ ద్వారాగా మాకు ఏమన్నా ఉపయోగిస్తే మేము పర్లపేటోళ్ళమి, 12వ వార్డు మనం ఇదిగా ఉంటామండి. కానీ ఇక్కడ వేట అందట్లేదండి, సరిగ్గా ఏది అందదండి. వాటర్ కూడా రాదండి. ఈ 5 నెలల్లోనూ వాటర్ రాదండి. ఆ తొమ్మల రమేష్ గారికి ఫోన్ చేస్తే ట్యాంకులు పంపుతారండి. వరకు నమస్కారం. మాకు మత్స్యకారులకి తిన్నందుకు తిండి లేదు, ఉండనందుకు ఇల్లు లేవు. అద్దె కొంపలో మెసులుతున్నాం. ఆ అద్దె కొంపల్లోనూ సంవత్సరానికి ఒక 20,000 మీ దైవాలు వేస్తున్నాడు. ఆ 20,000 సాలట్లేదు. ఆ 20, 40, 30 పెంచితే పోనీ ఈ గవర్నమెంట్ ద్వారాగా బతుకుతాం పేరు చెప్పుకొని. కానీ మరి రాషన్కే ఆ రాషన్ అయినందుకే తక్కువే వస్తున్నారు. రాషన్ ద్వారానా 20,000 కార 20 కేజీల కార 2 కేజీలు తగ్గిపోతుంది ఆ రాషను. ఈ 2 నెలలు రాషను మరి ఇస్తారో లేదో, మరి ఆ రాషన్కి పైకి వచ్చామని దానికి కలిపిస్తే కొంచెం మేలుగోళం అవుతాం.
ఆ? మరి అలాంటప్పుడు మా మత్స్యకారులకి వీళ్ళు మేలు చేయాలని ఉంటే మేలు చేయండి, నాపోతే లేదు. ఏ దండుకొని పోతాం మరి కట్టబరుకోనందుకు దాన్ని కట్టబరి చెత్తులు లేవు మా బిడ్డలకి. ఆ? వేరే పనులకి వెళ్ళాలండి, ఇదే శాశ్వతం, ఇదే శాశ్వతం. ఆ గంగ తల్లే మాకు ఆదరవ, ఆ గంగమ్మ ఎదితేనే మా బతకాల, నాపోతే లేదు. మా బిడ్డలు, మా అబ్బాయిలు, మా అయ్యోలు, మా మౌరోలు ఆ గంగమ్మదే బతుకుతున్నారు. వేరే పనులకి వెళ్ళడానికి వాళ్ళకి బలము లేదు, మొయ్యనేరు. అది చేత కాదు కదా, గంగమ్మని ఆటాడుకున్న వాళ్ళకి తట్టమొయ్యడం రాదు. మరి అలాంటప్పుడు మరి మాకు కొంచెం మేలు చేస్తే మీ దయ మా పేపతాయి. తుఫాను సమయంలోనూ భయమే, గుండెకాయలు చేతినట్టుగా ఉండాల. మా బిడ్డలు వస్తున్నాలా నేదా అని ఆ పిల్లలు వచ్చిన దాకా మా గుండెకాయలు చేతినట్టుకొని ఇలా కట్టుకొని ఉండడమే. అలాంటప్పుడు ఏ ఏ టైంలో ఏ తుఫాను వస్తుందో మాకు తెలుస్తుందేటండి, ఏ టయానికి సటాలంగా వచ్చేస్తుందో మాకు తెలుస్తుందేటండి. అలాంటప్పుడు తుఫాన్లకు పావులా డబ్బులు ఎట్టడం లేదు. తుఫాను వచ్చింది, ఈ తుఫాన్లోని ఎలా బతుకుతాలని ఆ పావులా డబ్బులు ఎడదామని మాట్లేదు. ఏమంటే మీకు 20,000 ఇస్తున్నాము ఆటోళ్ళకి, అవి చాలయ్యా అని అంటున్నారు అంతే. ఏం సరిపోతాయండి? అద్దె కొంపలే అద్దెలకే కట్టుకోమా, కరెంటు బిల్లులే కట్టమా, ఈ ఇంటి పనులే కట్టమా, కుళాయి పనులే కట్టమా, చెత్త పనులే కట్టమా, పిల్లలు చదువులే చెప్పించుకోమా. మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులు నానాటికి దిగజారుతున్నాయి. గతంలో ప్రభుత్వం ఆప్కాబు, ఎన్ఎఫ్డి వంటి సంస్థల ద్వారా తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించినా అది కేవలం ప్రకటనలకే పరిమితమైంది. చట్టరూపం దాల్చకపోవడంతో బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయడం లేదు. సొంతంగా ఆధునాతన బోట్లు, వేట సామాగ్రి సమకూర్చుకునే స్తోమత లేక వారు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారు. షిప్పింగ్ బ్యాన్ సమయంలో ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు ఆర్థిక సాయం అప్పటికే చేసిన అప్పుల వడ్డీలకు కూడా సరిపోవడం లేదని గంగపుత్రులు వాపోతున్నారు. ఎలాకన్నా ఉండిపోతారు మా ఊళ్ళు. ఏట ఇచ్చే వచ్చి కానీ బయటికి వెళ్ళి పని చేసుకుందాము, రూపాయి డబ్బులు తెచ్చుకుందాము, తిందాము అని అనేసి ఉండదు. ఒక్క ఏట ఇచ్చే తెలుసు మా ఊళ్ళకి. ఈ ఉండిపున్న 2 నెలలన్నా 20,000 ఏం సరిపోతాయి? మాకు వేసిన 20,000, మత్స్యకారులకి వేసిన 20,000 ఏం సరిపోతాయి? ఈ 2 నెలలు ఒక 30,000, 40,000 మీరు రొటేషన్ చేస్తే బాగుంటుంది కదా. ఆ రెండు నెలలన్నా గడుపుకుంటాము. పిల్లలతో ఉన్నాము, మాడిపోతున్నాం కదా. తుఫాన్లు వచ్చినా సరే మాకు ఏమీ ఉండట్లేదు. ఓ తుఫాన్ బియ్యము ఇవ్వట్లేదు. ఆ రాషన్ కూడా పిరిమైపోయింది. ఇన్నాళ్ళలాగట రోజులు కాదు ఈ రోజులు. ఇన్నాళ్ళంతే 20-30 పెట్టుకుంటే సామాన్లు వచ్చేవి. ఇప్పుడు కూడా ఆ సామాన్లు 20-30 రూపాయలు కూడా, 5 రూపాయలు కూడా 20,000 పెట్టుకున్నా సరే రాషన్ రావట్లేదు. ఇప్పుడు మా బిడ్డలతో మేము అలాగా సహకరిస్తున్నామండి. బాధలు వస్తాయి, సాధలు వస్తాయి. ఆ బాధలకి సాధలకి ఒక్కొక్కరు ఉన్న వాళ్ళు ఏం సరిపోతాయండి. వాచికి వెళ్తే 10 రోజులు గంగలో నుండి 15 రోజులు ఉండి వస్తారు. 4,000, 3,000, 5,000 తెచ్చుకుంటారు. ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీని చూసుకుంటారా? ఈ బయట అప్పులే తీర్చుకుంటారా? ఇల్లు వాకలే చూసుకుంటారా? ఈ మందుకే బానిస అయిపోతున్నారు. ఈ ముఖ్యంగాన ఈ మందు కట్టుకు వెళ్ళిపోతున్నారు. ఏం చేయమండి బాబు, మా పరిస్థితి అలాగ ఉన్నది. నా పేరు తుమ్మల రమేష్, మత్స్యకార నాయకుడిగా మాట్లాడుతున్నాను. మరి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి చేపల ఏప్రిల్ 15 నుండి జూన్ 16వ తారీఖు వరకు 61 రోజుల పాటు వేట విరామాన్ని ప్రకటించడం జరుగుతూ ఉంది. చాలా స్ట్రిక్ట్గా కూడా ఏదైతే ఈ విరామ సమయాన్ని అమలు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఒక మత్స్యకార నాయకుడిగా, ఆ జాతిలో పుట్టి పెరిగిన వ్యక్తిగా, మత్స్యకారుడిగా మన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మరి జీవనం సాగిస్తున్నటువంటి వ్యక్తిగా నేను చెప్పేది ఒకటే విషయం ప్రభుత్వాలకి. మరి మత్స్యకారుడు అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భూమి మీద ఉన్నటువంటి వనరులతో జీవించే ప్రయత్నం చేస్తారు. ప్రపంచంలో ఏకైక వ్యక్తి ఒక మత్స్యకారుడు అనేవాడే భూమిని వదిలి
సముద్రంలోనికి వెళ్ళి భూమి మీద ఉన్నటువంటి వారందరికీ కూడా ఆహారాన్ని తీసుకొచ్చే పని చేసేది ఒక మత్స్యకారుడు. ప్రాణాలను తెగించి పని. ఈ పని మిగతా ఎవరు చేయలేరు. మరి అలాంటి మత్స్యకారుల్ని, ఆ మత్స్యకారు కుటుంబాలని ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టితో చూడాలనేదే నా ఆలోచన. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు ఒక జీవోనిచ్చి అంటే ఇవన్నీ కూడా ఫిష్ చేపల ఉత్పత్తి జరిగే పురుడు పోసుకునే టైం కాబట్టి మరి ఖచ్చితంగా మత్స్యకారులందరూ వేటకు వెళ్ళకుండా ఉండాలి అనే జీవోని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. మత్స్యకారులు ఖచ్చితంగా ప్రభుత్వాలు సహకరిస్తాం కూడా. కానీ మత్స్యకారులను ప్రత్యేక దృష్టితో చూడవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఎందుకంటే మత్స్యకారుడు అనేవాడు సముద్రంపై ఆధారపడి, చేపల వేటపై ఆధారపడి జీవించే వ్యక్తి. 2 నెలల పాటు మరి సముద్రంలోకి వేటకు వెళ్ళకపోతే వారి జీవనం ఏ రకంగా సాగుతుందో ఒక ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు 20,000 ఏదో గతంలో మరి 10,000 రూపాయలు ఇచ్చేవారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 పెంచడం ఆనందదాయకమైనప్పటికీ 2 నెలలకి ఒక కుటుంబానికి 20,000 సరిపోతాయా? 2 నెలల పాటు మత్స్యకారు కుటుంబాలు సముద్రంలోకి వేటకి వెళ్ళకపోతే 20,000తో ఆ కుటుంబాలు జీవనం సాగిపోతుందా? ఇంకోటి విషయం, ఈ 2 నెలల తర్వాత సముద్రంలోకి వేటకు వెళితే విపత్తులు, విపత్కర పరిస్థితులు, అనేక ప్రాణాలు పోయే రికార్డులు చూసుకోండి. తుఫాన్లు కానీ సునామీలు కానీ ఈ 2 నెలలు పోయిన తర్వాతే వస్తాయి. ఇంచుమించుగా 3-4 నెలల పాటు ప్రాణాలను తెగిస్తూ ఎన్నో ప్రాణాలు కోల్పోతూ జీవనం సాగించాలి. ఎటువంటి సంపద ఉండదు. ఆ తర్వాత చేపలు ఏమైనా పడతాయి అనుకుంటే ఆ టైంలో కూడా సరైన చేపలు దొరికే పరిస్థితి. నిజంగా చేపలు దొరికే రోజులు ఈ 2 నెలలు. ఈ 2 నెలలు వేట చేసుకుంటే సంవత్సరం పొడిగినా మత్స్యకారుడు బతకగలిగే స్థితి. కానీ ఈ 2 నెలలే మత్స్యకారులను మనం నిర్బంధించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైతే మత్స్యకారులు వేట చేయడం వల్ల సముద్రంలో సంపద తగ్గిపోతాయి అనే ఒక ఆలోచనతో, శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ఆలోచనతో మన మత్స్యకారులందరినీ కూడా ఒక జీవో ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసి నిర్బంధిస్తూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా మరి సముద్ర తీరంగా ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా ఈ 2 నెలల్లో షట్ డౌన్ చేయాలి. అదేవిధంగా సముద్రంలో జరుగుతున్నటువంటి ఆయిల్ వెలికితీత నిక్షేపాల కార్యక్రమాలని నిలుపుదల చేయాలి. అలా చేస్తేనే ప్రభుత్వాలు అనుకున్నటువంటి మరి ఏదైతే మత్స్య సంపదకి ఎటువంటి ఆటంకం కలగకుండా పురుడు పోసుకోవడానికి అవకాశం ఉంటుంది అని తెలియజేసుకుంటూ, మత్స్యకారుల పట్ల ప్రత్యేక దృష్టితో ఒక 20,000 కాకుండా మత్స్యకారుల స్థితులు మెరుగుపడడానికి ఏ ఆలోచన చేస్తే బాగుంటుందో ప్రభుత్వాలు ఆలోచన చేసి పూర్తి స్థాయిలో మత్స్యకారులను ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మీ ద్వారా కోరుతూ ఉన్నాం. డీజిల్ సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. మరి ఏదైతే మా ఫైబర్ బోట్స్ అంటే చిన్న బోట్లు, మెకనైజ్డ్ క్రాఫ్ట్స్, అదే మెకనైజ్డ్ మోటార్స్ అనేవి ఉంటాయి, అది మెకనైజ్డ్ బోట్స్, అవి అయితే 1000 లీటర్లు 3,000 లీటర్లు ఇస్తున్నారు వాళ్ళకి. మాకేమో 300 లీటర్లు ఇస్తున్నారు. ఫైబర్ బోట్లకేమో 300 లీటర్లు, మెకనైజ్డ్ బోట్స్కేమో 3,000 లీటర్లు ఇస్తూ ఉన్నారు. దీని కారణంగా యాక్చువల్గా ఫైబర్ బోట్లకి ఎన్ని వేల లీటర్లు ఈరోజు సుదూర ప్రాంతాలకు వెళ్తే కానీ వేట సాగని పరిస్థితి. కనీసం 2,000 లీటర్లు ఒక నెలలో వేటకి వెళ్ళడానికి ఖర్చు అవుతూ ఉంది. 300 లీటర్లకే సబ్సిడీ ఇస్తూ ఉన్నారు ప్రభుత్వాలు. వీటిపై పునరాలోచన చేసి మరి చిన్న బోట్లకి 2,000 లీటర్లు, పెద్ద బోట్లకి 5,000 లీటర్లు సబ్సిడీ ఇస్తే, అది కూడా ఉన్న సబ్సిడీని 9 రూపాయలు ఇస్తూ ఉన్నారు. దాన్ని కనీసం ఓ 15 రూపాయలైనా చేస్తే మత్స్యకారులు కొంత వాళ్ళకు ఉన్నటువంటి అప్పుల బాధలు తగ్గడానికి అవకాశం ఉంటుంది.
సముద్రంలో మత్స్య సంపద తగ్గడానికి అంతర్జాతీయంగా అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరికరాలు ప్రధాన కారణమవుతున్నాయి. సింగపూరు, తైవాను, వియత్నాం, మలేషియా వంటి దేశాల వేటగాళ్లు వినియోగిస్తున్న హైటెక్ సామాగ్రితో ఏ ప్రాంతంలో చేపలు ఉన్నాయో ఇట్టే తెలిసిపోతుంది. వారు శక్తివంతమైన బోట్లతో భారీ ఎత్తున వేట సాగించడంతో చేపల ఉనికి ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే తిమింగలాలు, సొరచేపలు, తాబేళ్లు వంటి సముద్ర జీవులు అంతరించిపోయే జాబితాలో చేరాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సముద్రం కేవలం నీటి కుంటలా మిగిలిపోతుందనే భయం వేటగాళ్లలో నెలకొంది. పేరు సోటులు దేవుడు అండి. 20,000 వేస్తాం కరెక్టే. ఆ 20,000 మామప్పు తీర్చాలి, గవర్నమెంట్ తీరుస్తుంది. మామప్పు తీర్చాలి. 10 మంది వెళ్తున్నాం వేటకి, సగం మంది పట్టలేదు. ఆ పరిస్థితి పన్నాళ్ళు బాగుంటున్నాం, పన్నాళ్ళు బాగోట్లేదు. అది మళ్ళీ ఎండాకాలంలోనేమో వాటర్ రాదు, ఎండాకాలం రాదు. ఎండి ఏటకెళ్ళినా చేపలు వట్టలేదు, చేపలు వట్టలేదు. ఏటకెళ్ళినా చేపలు వట్టలేదు. అలువులు వచ్చనని 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు, 20 రోజులు అయిపోతుంది. వాళ్ళు 15 రోజులు అయిపోతుంది. అయిపోయిన వాళ్ళ ఇంటికి ఏట నుంచి వచ్చి అలువు నచ్చనని ఎడుతున్నారు. ఏంటి మా పరిస్థితి? గవర్నమెంట్ చూస్తే మా కాసి కన్నెత్తి చూడట్లేదు. 20,000 ఎత్తి ఇప్పుడు ఈ 2 నెలలు పెట్టి ఉండాలంటే ఎలా గడుతుంది? పిల్లల్లో చదివించుకోవాలా, ఈ ఇంట్లో పోషణ చూసుకోవాలా, ఏటి చూసుకోవాలా? చూస్తే సముద్రం చేపట్టలేదు. అవతలైపోయి ఇవన్నీ కట్టేశాడు, ఇవతలైపు అట్టి మూసేశాడు. ఏటి మా పరిస్థితి అని మగోళ్ళు ఆడవాళ్ళు ఏడుస్తున్నామండి. పిల్లలు కూడా చదువులు ఎలాగా ఈ 2 నెలలు ఎలా గడుస్తుంది అని బాధపడుతున్నామండి. ఏ పనిలోకి వెళ్ళరండి, ఏ పనిలోకి వెళ్ళరండి. ఆడవాళ్ళం కాదు, మగోళ్ళే కాదు. ఆ మగోడు తెస్తే ఆడవాళ్ళం కూర్చొని తిన్న వాళ్ళమండి. గంగ మీద పాటికెళ్తే తెచ్చినట్టుగా గ్యాసులు కూడా ఆఫ్ చేసేసారండి. ఆ గ్యాసుల మీద కూడా రేట్లు ఎక్కిచ్చేసారండి. మరి ఎంది వాళ్ళు వచ్చేసారండి. ఏట్లా అన్నందుకు ఏ మెరకు చాపు కన్నా ఏనికన్నా వెళ్ళి పని చేసుకుందామని మగోళ్ళు వెళ్ళేందుకు వీలు అవ్వట్లేదండి. తుఫాను వస్తే మహాదారుణం అయిపోతుందండి. ఎవరు గెలిచినా ఎవరు చేసినా మాకు ఆశ కన్నెత్తి చూడట్లేదు, ఏ మేలు చేయట్లేదండి. ఈ నెల 14వ తారీఖు అర్ధరాత్రి నుంచి 6వ నెల 15 అర్ధరాత్రి వరకు బ్యాన్ పీరియడ్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చింది. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 20,000 రూపాయలు కూడా అంటే చిన్న చిన్న అకౌంట్లో లోపం ఉండడం అవ్వచ్చు. ఒకే రేషన్ కార్డు మీద తండ్రి కొడుకున్నా సరే కొన్ని అన్నీ రావట్లేదు. ఇది ఫస్ట్ టైము ఇచ్చేసి వదిలేస్తున్నారు. దీన్ని 2 రోజులు 3 రోజులు గ్యాప్ ఇచ్చి ఓ 15 రోజులు బ్రేస్ పీరియడ్ ఇచ్చి రాని వాళ్ళందరూ కూడా తమ కాగితాలు సబ్మిట్ చేసుకునే అవకాశం ఇస్తే అందరికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 6 కోట్ల రూపాయలు బోటు ఓనర్లకి ఆయిల్ సబ్సిడీ బాగా ఉంది. నిజంగా పేద మత్స్యకారులు ఒకే ఒక పథకం, ఆయిల్ సబ్సిడీ పథకం 6 కోట్లు అంటే ఈ గవర్నమెంట్కి పెద్ద లెక్కలేదు. ఇటువంటి టైంలో ఆ 6 కోట్లు కూడా విడుదల చేస్తే బోటు ఓనర్ కూడా కొద్ది గొప్ప మనుగడ సాగిస్తాడని నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. సంవత్సరం చాలా దారుణంగా ఉంది. వాతావరణం ఎఫెక్ట్ అవ్వచ్చు. విపరీతమైన పొల్యూషన్ అంటే మేము ఏటాడడం వల్ల ఏం తగ్గిపోదండి. కాకపోతే కోస్తా ప్రాంతంలో అనేక రకాల ఫ్యాక్టరీలు ఉప్పాళ్ళలాగే ఎత్తుకుంటే మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ 900 కిలోమీటర్లు కూడా అనేక రకాల ఫ్యాక్టరీలకు అవకాశాలు ఇవ్వడం, వాళ్ళ పైపులేమో సముద్రంలో దించడం, పొల్యూషన్ వల్ల సముద్ర సంపద తగ్గిపోతుంది. ఈ సంవత్సరం చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఏంటంటే ఈ పొల్యూషన్ ఇప్పటికైనా సరే సీషోర్ ఏరియాలో దయచేసి ఏ ఫ్యాక్టరీకి అవకాశం ఇవ్వకండి. ఇలా రాయలసీమ కానీ కొన్ని ఏరియాల్లో చాలా పెద్ద ల్యాండ్లు ఉన్నాయి. అక్కడ ఇచ్చుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదో ఆ ఏరియా కూడా డెవలప్ అవుద్ది. ఈ సీషోర్ ఏరియాలో ఫ్యాక్టరీ ఇవ్వడం వల్ల కోస్తా ప్రాంతంలో ఉన్న మత్స్య సంపద చాలా వరకు నష్టపోతుంది. ఇప్పటికే సెంట్రల్ డిపార్ట్మెంట్ అధ్యయనం ద్వారానే 100 నుంచి 150 జాతులు కనుమరుగైపోయి చేప జాతులు కానీ రొయ్యల జాతులు కానీ. దయచేసి పాలకులు ఆలోచించి ఈ కోస్తా ప్రాంతంలో ఏ ఇండస్ట్రీకి కూడా అవకాశం ఇవ్వకుండా, ఏంటంటే పొల్యూషన్ బోర్డు ఆర్డర్ తీసుకుంటుంది కానీ ఏ పొల్యూషన్ బోర్డు ఏది కూడా పనిచేయట్లేదండి. ఇప్పుడు దివీస్ ఉంది, ఉప్పాడ దగ్గర చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. విపరీతమైన పొల్యూషన్ వల్ల సముద్ర సంపద తగ్గిపోతుంది. దానివల్ల మత్స్యరంగం అనేది బాగా వెనకబడిపోతుంది. ఎందుకంటే చాలా దారుణమైన దుస్థితిలో ఉన్నారు మత్స్య ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఫిషర్మెన్ కమ్యూనిటీ ఏం బాగాలేదు. దయచేసి ఫ్యాక్టరీలన్నీ డెవలప్మెంట్కి మీద దూరం కాదు కానీ వేరే దుక్కుని పెట్టుకుంటే అందరూ బతుకుతామని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను.
మరోవైపు సముద్రపు నీటిని పారిశ్రామిక కాలుష్యం కాటేస్తుంది. తీర ప్రాంతంలో ఏర్పాటవుతున్న పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు నేరుగా సముద్రంలోకి వదులుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, విషపూరిత కెమికల్స్ వల్ల సముద్రపు ఆటుపోట్లలో మార్పులు వస్తున్నాయి. కెరటాల ఉధృతి పెరగడం, గమనం మారడం వంటి వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సహజ సిద్ధంగా దొరికే ఆహారం దొరక్క చేపలు, రొయ్యల పునరుత్పత్తి గణనీయంగా తగ్గింది. రసాయనాల ప్రభావంతో చేపలు చనిపోయి ఒడ్డుకు కొట్టుకొస్తున్న దృశ్యాలు మత్స్యకారులు గుండెల్ని పిండేస్తున్నాయి. ఎలాగుంటుందండి? ఆ 20,000 ఇచ్చినా ఓ మూలకు రావండి మాకు. ఓ 10 మంది ఉన్న వాళ్ళకైతే ఒక 20 రోజులకి రావు ఆ డబ్బులు. ఈ గ్యాస్ ఒకటి అద్దానం చేసేసింది, పెరిగిపోయింది. కులా పండ్లు ఒక చుట్టూ కట్టమంటే 10 శైలు 15 శైలు కట్టమంటే ఎలా కట్టమండి? ఇప్పుడు కుళాయి వేసాడు, గవర్నమెంట్ వేసాడండి కుళాయా? రామారావు చంద్రబాబు నాయుడు వేసాడు కుళాయా. పనులేమి కట్టొద్దు చెయ్యొద్దు అని అనలేదు మా తోటి. కులా పన్ను ఏం చేశారు? కులా పన్ను వేయమని పన్ను వేసిన కాడి నుంచి అమ్మ ఇంత కట్టుకోండి అంతే కట్టుకుందు. ఒక చుట్టూ ఇప్పుడు కట్టమంటున్నారండి. తుఫాను ఉంటుందండి. మరి ఏం చేస్తాము? బాగా ఎలాగుంటుంది మరి. అలాగే మా ఇంటికి వస్తే మా బిడ్డలు, లేకపోతే గంగమ్మ బిడ్డలు, ఇంకా అలాగే ఉంటాం, ఏడ్చుకొని ఉంటాం ఆడవాళ్ళు. మళ్ళీ ఆ చేపలు పడతాయో పడవో, గంగలోకి వెళ్ళిన తర్వాత ఎనా డబ్బులు వస్తాయో నేదో బెంగ మాకు. ఏటి రావు. ఈ వాళ్ళ చుట్లు పడిపోవడం, ఈ చుట్లు పడిపోవడం, గుండా బెండ వస్తాలు. ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా చేస్తున్నారా మాకు? వాళ్ళు ఇష్టబాగా ఓట్లు వేసేస్తున్నారు, గెలిచేస్తున్నారు, వాళ్ళు రాజకీయం చేసుకుంటున్నారు. గంగమ్మనే నమ్ముకున్న ఈ గంగపుత్రులు నేడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసానికి బలైపోతున్నారు. వేట సాగితేనే కడుపు నిండే ఈ సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాలుష్య నియంత్రణ, రుణాల మాఫీ, ఆధునిక బోట్ల సాయం అందించి వారిని ఆదుకోవాలని వారు కోరుతున్నారు. లేని పక్షంలో తీర ప్రాంత మత్స్యకార గ్రామాలు ఖాళీ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్థానికులు అంటున్నారు. జిల్లా మత్స్యకార వాడబల్జీ సంఘం ప్రెసిడెంట్. నా పేరు సూరాడ చిన్నారావు. మరి ఈరోజు టైకు గురించి చూసుకుంటే సంవత్సరానికి ఒక్కో ఫ్యామిలీకి 20,000 ఇవ్వడం జరుగుతుంది. రాట్ నాయకులు 1 చంద్రబాబు గారు, 2 డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, 3 లోకేష్ గారు కూడా వీళ్ళు ముగ్గురు తీసుకున్న నిర్ణయం ఈ రాటంలో మత్స్యకారులందరికీ న్యాయం జరుగుతుంది, మంచి పని చేస్తున్నారని చెప్పేసి మంచి పేరు ఉన్న నాయకులు ఎవరు అంటే వీళ్ళు ముగ్గురు కూడా రాష్ట్రాన్ని బాగా కాపాడుతున్నారని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నాం. అందరూ కూడా సంతోషంగా ఉన్నాం ఇప్పటివరకు కూడా. ఇకపోతే 20,000 ఇవ్వడంతో ఆ ఫ్యామిలీకి ఎటు సరిపోవట్లేదు. ఇంకా పెంచి ఒక 5 కానీ 10,000 కానీ పెంచి ఇచ్చేలా ఉంటే ఆ ఫ్యామిలీకి మీ పేరు చెప్పుకొని ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండడం జరుగుతుంది. అందునుంచి మీకు తెలియపరచడం జరుగుతుంది సార్. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరు రాట ప్రజలు కోట్లాది జనాలకి న్యాయం చేస్తున్నారన్న సంగతి రాట ప్రజలందరికీ అర్థమైంది. అదేవిధంగా ఆ పేరుతోనే మీరు నడిపిస్తారని చెప్పి మేము అందరూ కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇది కూడా అతి తొందరలో లేట్ లేకుండా కూటికి లేని ఫ్యామిలీ కాబట్టి, పేద మత్స్యకారులు కాబట్టి అతి తొందరలో జరిపిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా ఈ జిల్లా మొత్తం మీద కూటికి లేని మత్స్యకారులందరూ కూడా కోనసీమ జిల్లా మత్స్యకారులందరికీ 11,500 పడుతుంది కాబట్టి సంవత్సరాల తరబడి అక్కడ న్యాయం చేస్తున్నారు. వాళ్ళకి మాత్రం సంవత్సరాల తరబడి ప్రతి ఫ్యామిలీకి 11,500 పడుతుంది. అదేవిధంగా కాకినాడ జిల్లా గురించి కూడా 1 కృష్ణారావు గారు, 2 దాట్ల బుచ్చిబాబు గారు, 3 కొండబాబు గారు, 4 నానాజీ గారు గత 18/2 ఫిబ్రవరి 18/2/2024 తేదీ నాడు మరి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కాకినాడ జిల్లా కలెక్టర్ గారితో
మా జిల్లా మత్స్యకారులను కూడా దృష్టిలో పెట్టుకోండి సార్ అని చెప్పి వాళ్ళందరూ మా తరఫున కోరారు. దాని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా మన కాకినాడ జిల్లా మత్స్యకారులందరికీ కూడా న్యాయం చేయాలి చూద్దామని మాట ఇచ్చారు, కానీ ఇంతవరకు అమల్లోకి రాలేదు. దాని మీద నా బాధ్యత జిల్లా యంత్రాంగం అంతా మత్స్యకారులందరూ కూడా మరి ముందు మేము చెప్పున్నాను. మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారి ఆధ్వర్యంలో ఆయనే మన దాంట్లో పెద్ద మనిషి కాబట్టి ఆయన ద్వారాగా న్యాయం జరుగుతుందని చెప్పి జిల్లా మొత్తం యంత్రాంగం అంతా తిరిగాను. వాళ్ళందరితో సంతకాలు పెట్టించాం కూడా. మరి అదే పద్ధతిలో వాళ్ళందరూ ఆశపడి ఉన్నారు సార్. రాట్ నాయకులుగా మీ ముగ్గురు తలుచుకుంటే కోనసీమ జిల్లాలాగే కాకినాడ జిల్లా మత్స్యకారులందరూ కూడా ఇది కూడా జరుగుతుందని చెప్పేసి మా జిల్లా మత్స్యకారులందరి తరపున కూడా నేను మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది సార్. దీని మీద కూడా దృష్టిలో పెట్టి మీరు మమ్మల్ని ఆదుకుంటారని వీలైనంత త్వరలో ఈ ఉపకారం కూడా చేసి పెట్టి ఇంకా విపరీతంగా ఎలాగా రాష్ట్రం కాదు దేశం మొత్తం మీద మేము ముగ్గురికి మంచి పేరు ఉందన్న సంగతి మొత్తం దేశం అందరూ కూడా ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలైతేనే కేంద్రం దాకా వెళ్ళింది మీ పేరు. అదేవిధంగా ఈ జిల్లాలో కాకినాడ జిల్లా మత్స్యకారులందరికీ కూడా 11,500 పడ్డము. రెండోది ఏంటంటే ఈ బ్యాన్ పీరియడ్లో ఈ స్ట్రైక్లో కూడా ఈ డబ్బులు సరిపోవట్లేదు కాబట్టి ఇంకా 5 నుంచి 10,000 పెంచుతారని, ఇంకా ఇతరత్ర సరుకులు కూడా పెంచుతారని మేమందరం ఆశిస్తున్నాం. తర్వాత ఈ జిల్లా మత్స్యకారులు అందరి తరపుని ఒక నాయకుడిగా ఒక ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళకి సేవ చేయాలి కాబట్టి సముద్రం ఉన్నంత వరకు మాకు భయం లేదని గర్వంగా చెప్పుకునే గంగపుత్రులు నేడు సముద్రం వైపు చూడాలంటేనే భయం వేస్తుందనే స్థితికి చేరుకోవడం బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పారిశ్రామిక కాలుష్యాన్ని అరికట్టి మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించకపోతే తీర ప్రాంత గ్రామాలు కేవలం శ్మశాన వాటికలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. కావున ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుకుందాం.